2009 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన అవతార్ మూవీ ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్గా 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రేక్షకులను మరొక గ్రహానికి తీసుకువెళ్లడం ఖాయమని రిలీజ్కు ముందే టాక్స్ వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇండియాలోనూ 6 భాషల్లో డబ్ చేయబడింది. 3 గంటల 12 నిమిషాల నిడివిగల సినిమా లండన్ ప్రీమియర్ను వారం కిందటే చూసిన హాలీవుడ్ క్రిటిక్స్ ఆకాశానికెత్తేయగా, తాజాగా ప్రీమియర్స్ చూసిన నెటిజన్ల రియాక్షన్స్ ఏంటో చూద్దాం. అవతార్ 2ను మాస్టర్ పీస్గా వర్ణిస్తూ విజువల్గా అద్భుతంగా తెరకెక్కించారు. ఎలాంటి రివ్యూస్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సినిమాకు వెళ్లిపోవచ్చు. ఇది స్లో పాయిజన్ లాంటి సినిమా. 2-3 సార్లు చూశారంటే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని ఒక యూజర్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు. జేమ్స్ కామెరూన్ మరో గ్రహం మీద అవతార్ ద వే ఆఫ్ వాటర్ చిత్రీకరించాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ చిత్రం అంత ఖచ్చితంగా కథలో లీనమయ్యేలా ఉంది. సినిమా 3 గంటలకు పైగా ఉన్నప్పటికీ నేను పూర్తిగా లీనమై ఉన్నాను. 13 ఏళ్ల కిందటి అవతార్ మాదిరే ఈ చిత్రం విజయం సాధిస్తుంది. ఇది తప్పక చూడాల్సిన మూవీ. అవతార్ 2 దుబాయ్ ప్రీమియర్ చూసిన ఒక యూజర్ ఇది అన్ని రకాలుగా అద్భుతంగా, ఉత్కంఠభరితంగా ఉందని, బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు చూడని అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్తో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. అయితే కథనం మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే వీక్గా ఉంది. మూవీ రన్ టైం కారణంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ విజువల్గా చాలా బాగుంది. ప్రత్యేకించి చివరి గంట మూవీ అద్భుతంగా ఉంది అని మరొక యూజర్ వెల్లడించాడు. విజువల్ వండర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇది ఎమోషనల్గా కూడా ఇంతలా కనెక్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. చిన్న చిన్న పాత్రలు, గొప్ప ప్రపంచాన్ని నిర్మించడం, మొత్తం మీద ఫస్ట్ పార్ట్ అవతార్ కంటే చాలా మెరుగ్గా ఉంది. బుధవారం రాత్రి ప్రీమియర్ చూసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ట్విట్టర్లో మూవీ గురించి స్పందించారు. సినిమా అత్యద్భుతమని, తాను మంత్రముగ్ధుణ్ణైపోయానని ట్వీట్ చేశారు. అంతేకాదు జేమ్స్ కామెరూన్ను జీనియస్గా పేర్కొంటూ ఆయన ముందు శిరస్సు వంచాలని ఉందని పోస్ట్ చేశారు.